ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆరాధనలో మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికమైన గొప్ప కార్యం చేయ దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా తండ్రి, ఆదివారం దినమున మీ సన్నిధానంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, ప్రతి విధమైనటువంటి ఆటంకమును, సాతాను సంబంధమైన ప్రతి కార్యమును నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఈ కూడికను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించి మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యముల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచన భాగంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగక ఏ దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రియులను గమనించండి, ఆతిథ్యము చేయ మరొకడి. ఈరోజు మన అంశము ఆతిథ్యము. ఆతిథ్యము చేయ మరొకడి అని చెప్పి దేవుని లేఖన భావం సెలవిస్తుంది. దీన్ని ఎరగకయే చేసి కొందరు తెలియకయే చేసి దీవించబడ్డారు అని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎరుగకయే చేశారు. ఎవరు చేశారు అంటే, మనం చదవబడినటువంటి మొదటి పాఠంలో ఆదికాండం 18వ అధ్యాయము మొదటి భాగంలో మనం చూసినప్పుడు మరి అబ్రహాము ఏ రీతిగా మరి అక్కడ ఆతిథ్యము, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అక్కడ చెప్తున్నాడు. చదవండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతని ఎదుట నిలబడిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును అని. చూడండి, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, దేవుని దూతలు వచ్చినప్పుడు చేస్తున్నటువంటి ఆతిథ్యము. ఏం చేస్తున్నాడు? వాళ్ళు అడిగారా? ఆతిథ్యం ఇస్తున్నాడు. ఈ రోజుల్లో ఇటువంటి మర్యాద మనకి ఎక్కడ కనిపించకుండా పోయింది. పూర్వపు కాలం దినాల్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి కాళ్ళకు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాడు కదా. కాళ్ళు కడుక్కొని, అవును, కాళ్ళు కడుక్కొని వారిని కాళ్ళు కడిగించి వారిని చెట్టు కింద ఒక మంచం వేసి కూర్చోబెట్టి వారికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మన అబ్రహాము గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆతిథ్యము ఎలా ఇవ్వాలి? ఆతిథ్యము ఎందుకు ఇవ్వాలి? ఏమండి? ఎరుకకయ్యే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీరు కొంచెం సేపు ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, నేను కొంచెం నీళ్లు తీసుకొచ్చి ఇస్తాను, ఈ నీళ్లు తాగండి, కాసేపట్లో భోజనము, నేను మీకు భోజనం తీసుకొచ్చి పెడతాను, మీరు భోజనము చేసి
వెళ్ళమని చెప్పి బలవంతం చేసి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము తెలియకే చేసినటువంటి అట్టి ఆశీర్వాదము, అట్టి ఆతిథ్యము ద్వారా ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో ఆ పై భాగంలో కింది భాగంలో చదువుకుంటూ వెళ్తే చూసినట్లయితే త్వరగా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆతిథ్యము చేయడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి తన మందలో నుంచి ఒక లేత దూడను తీసుకుని వచ్చి పనివారికి అప్పగించి 3 మానికల మెత్తని పిండిని తీసుకుని వచ్చి మరి శారమ్మతో రొట్టెలు చేయించి వెన్నను పాలను సిద్ధపరిచి వారికి కూర్చోబెట్టి భోజనము పెడుతూ ఉన్నాడు. భోజనం పెట్టే టైంలో వారు అడుగుతున్నారు, శారా నీ భార్య అయినా శారా ఎక్కడా అని అడిగినప్పుడు అదిగో గుడారపు ద్వారమందు ఉందని చెప్పాడు. అవును, వారు అంటున్నారు, ఇంకా భోజనం స్టార్ట్ చేస్తున్నారు. వారు అంటున్నారు, మీదటికి ఈ కాలమందు శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఆమేన్. మీదటికి ఈ కాలమందు శారా ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు గుడారపు ద్వారంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శారా నవ్విందంట. నవ్వినటువంటి ఆ విధానం కూడా ప్రభు చూడడా, లోపల ఉండి నవ్వినా, మన లోపల నుంచి ఏ మాటలు మాట్లాడినా, మన హృదయంలో ఎంత కష్టతరమైన మాటలున్నా, మనము హృదయంలో ఎవరెవరిపై ఎంత ద్వేషం ఉన్నా సమస్తము దేవుడు ఎరుగును కదా. అవును, సమస్తము ఎరిగిన దేవుడు అంటున్నాడు. శారా నవ్వనేలా ఏమండి? శారా నవ్వుతుంది ఎందుకు? మీదటికి ఈ కాలమంలో శారా గర్భము తెరవబడుతుంది, శారా ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. కుమారుడు దేవుడు కుమారుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. పిల్లలు ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇస్సాకు మనకు తెలుసు. కీర్తన భాగంలో చదివినప్పుడు ఓ చక్కటి మాట రాసి ఉంది అక్కడ. 15వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని అక్కడ లేఖన భాగం చదువుతున్నాను. అవునండి, దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ప్రభు ప్రశ్న వేసి జవాబు చెప్తున్నాడు. చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాడు. దేవుని పర్వతం మీద లేక పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశించాలి అంటే ఈ రోజు మన జీవితాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం అతిథులుగా చేర్చుకొనబడాలి అంటే, ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ స్థలంలో మనం అతిథులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలో ఇక్కడ దేవుడు మాట్లాడి చెప్తున్నాడు. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకేవాడు అని ఇంకా కొన్ని క్వాలిటీస్ చెప్తాడు అక్కడ. చదవండి తాతగా. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి, ఈ క్వాలిటీస్ అన్ని ఈరోజు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని పరిశుద్ధ పర్వతముపై మనం అతిథులుగా ఉండగలుగుతాము. ఈ రోజు మనము ఈ క్వాలిటీస్ దీనిలో రాయబడి ఇటు మంచి సంగతులను ఈరోజు మనం నేర్చుకున్నామా? ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. అవును పిల్లరా, గమనించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం 9-10 వచనాలు చదవండి. మొదటి పేతురు పత్రిక 4, 9, 10 వచనాలు వాక్యం చదువుదాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికి ఒకరు
ఉపచారము చేయుడి అని చెప్పి లేఖన భాగంలో రాస్తున్నాడు. సనుగు కొనకుండా ఆతిథ్యం చేయాలి. ఏమండి, సనుగు కొంటూ పెడితే దానికి ఉపయోగం ఏం లేదు. అబ్రహాం ఎలా పెట్టాడండి? సనుగు కొనకుండా ఆతిథ్యం ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు, కల్మషము లేని జీవితంతో ఇచ్చాడు, నీతితో ఇచ్చాడు, నిరాడంబరమైన జీవితంతో ఇచ్చాడు. అవును ప్రియులారా, గమనించండి. ఏలియాకు ఆ స్త్రీ ఎవరు? సారేపతు స్త్రీ ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడలేదా? ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నీకు భోజనము మరి ఒక బీదవరాల ద్వారా సిద్ధపరచని చెప్పి పంపినప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు చివరిసారి భోజనం వాళ్ళ దగ్గర కొంచెమే భోజనానికి పట్టెడు పిండి, తొట్టిలో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం నూనె ఉంది అని చెప్పాడు. అవును ప్రియారా, దైవజనుడు వీళ్ళు అడిగాడు, అమ్మా మొదట నాకు ఒక అప్పమును తీసుకొని రమ్మన్నప్పుడు, అయ్యా ఇది నాకును నా కుమారుడికి చివరి ఆహారం అని చెప్పి అయినను దైవజనుడి మాట విని ఆమె వెళ్ళి మొదట ఒక అప్పమును తీసుకుని వచ్చి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఆతిథ్యము ద్వారా ఆ కుటుంబము ఆ కరువు దినాలన్నీ కూడా సమృద్ధిగా జీవించగలిగాయి. ప్రభువును ప్రియులారా, గమనించండి. ఇది నాకే చాలదు, నేను ఎలా ఇవ్వగలను అని అనుకుంటే అది తిన్న తర్వాత వాడు చనిపోయేవాడు. ఆ ఆహారము చివరి ఆహారం, కానీ చివరిగా కొంచెములో కూడా ఆమె ఆతిథ్యము ఇవ్వడానికి ఇష్టపడింది. ఆమె ఆతిథ్యము ఇచ్చి 3.5 సంవత్సరాల కరువు కాలంలో పోషించబడింది తన కుటుంబం అంతా. ప్రభువును ప్రియులారా, గమనించండి. అందుకంటున్నాడు, ఆతిథ్యము చేయ మరొకడి దీన్ని చేసి ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డారు అన్నాడు. అవును ప్రియులారా, గమనించి మనము కూడా మన జీవితంలో అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉందాం. అనేకులకు చెయ్యి గుప్పిడి విప్పువారముగా ఉందాం. కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటాడు ఏప్రిల్ పత్రికల కింద. ఇంకా శ్రమలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మీ పైన ఉన్నటువంటి నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పైన ఉండి అధిక వాక్యమును బోధిస్తూ మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించు సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్తుంది. అవును ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడిన కుటుంబాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి జీవితాన్ని ఈరోజు కలిగి ఉన్నాము? ఆతిథ్యము ఇచ్చే కుటుంబముగా మన కుటుంబం ఉన్నదా? ఆతిథ్యం ఇచ్చే మనస్సు మనకు ఉన్నదా? ఆతిథ్యం ఇచ్చే ఆ యొక్క గొప్ప ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడే గొప్ప దీవెన ఈరోజు మనకు ఉన్నదా? పరీక్షించుకుందాం. ఎందుకంటే ఎంతసేపు ఎంత వచ్చినా మనకే కాదు, కానీ దేవుని భాగమును దేవునికి ఇస్తూ ఇంకా మరి అక్కరలో ఉన్న వారి అక్కర్లను తీర్చువారముగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవారముగా ఆశీర్వదించబడదాం. ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మెలిగి ప్రభు కృపను పొందుకుందాం. అటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మాతో మీరు మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడిన కుటుంబాలను మా ముందుంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మేమును మా గుప్పిని విప్పి అనేకులకు తండ్రి ఆతిథ్యం ఇచ్చేవారముగా, అక్కర్లో ఉన్న వారిని ఆదరించినట్లుగా, అక్కర్లో ఉన్న వారి అక్కర్లను తీర్చినట్లుగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచమని మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సకల దీవెనలు కూడి ఉన్న మనకందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండి
ఆదరించి దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.